దేవుని మహాకృపను బట్టి ఇక రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభువుని మహిమపరచడానికి ఆయన సన్నిధానానికి చేరొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ వందనాలు. దేవునితో ఉచితమైన ప్రేమలో ఈ దినాన్ని మరొక శ్రేష్టమైన విషయాలు మనము నేర్చుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క కృపని మనం వెతుకుతూ ముందుకు సాగుదాం. దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి అని అంటే మనము లేఖనాల్లో నుండి మనము ఆ మాటలు చూడగలిగితే కొన్ని రకాలుగా దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్న విషయాలు మనకి లేఖనాల్లో నుండి అర్థమవుతూ ఉంటాయి. కనుక ఈ దినాన్ని ఆయన స్వరాన్ని వినగలిగిన వారిగా మనం ఉన్నాము, లేదా ఆయన మాట్లాడుతున్నప్పుడు వినలేని స్థితిలో ఉంటున్నాము. ఈ మాటలు బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనతో రకరకాలుగా ప్రభు మనతో అంటే పరిశుద్ధాత్మ దేవుడు అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. వాటిలో ఉన్న ఆ యొక్క మాటలు మనము నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. దైవజన్ సన్నక్తుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనములు ఉద్దేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే దేవుడు ఎలాగ మనతో మాట్లాడుతారు అని అంటే లేఖనాల ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడే దేవునిగా ఉన్నట్టుగా లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనతో అంటే ఆయన స్వరాన్ని మనం వినాలి అని అంటే లేఖనాలను మనం చదివితే లేఖనాల్లో నుండి దేవుడు మనతోటి మాట్లాడతారు అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ మాటని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అంటే దేవుని యొక్క ఆవేశము ద్వారా వస్తున్న ప్రతి లేఖనము దేవుని యొక్క స్వరముగా మనము గ్రహించి ముందుకు సాగాలి అనే మాటని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అంటే ఏదైనా మాట మనం పలుకుతున్నాం, ఏదైనా మాట ఇక్కడ సేవకుడు చెబుతున్నారు అని అంటే అది దేవుని లేఖనం అయి ఉండాలి. దేవుని లేఖనంలో నుండి అది ఉంటే అది ఖచ్చితంగా దేవుని స్వరము అనే మాటను మనం వింటున్నాం కదా. అది దేవుని స్వరము అనే విషయాన్ని మనం అక్కడ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. రెండో విషయాన్ని కూడా చూస్తూ మనము కాస్త ముందుకు సాగుదాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. వారిలో ఎవరును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థులకైనను తన సహోదరులకైనను ఉపదేశము చేయుడు. వాళ్ళు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. చాలు. ఈ మాటని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా మన హృదయాలతో ఆయన మాట్లాడే దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడేవారిగా ఆయన ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. అంటే అక్కడ ఆయన క్లియర్గా చెప్తూ ఉంటున్నారు, వారి హృదయముల మీద వాటిని రాయుదును, వారి హృదయాల మీద నేను రాస్తాను. అంటే ఆయన మాట్లాడేది స్పష్టంగా ఆయన మన హృదయంలో తాకేటట్లుగా ఆయన చాలా క్లియర్గా మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ఎక్కడ రాసుకుంటున్నారు? పుస్తకాల్లో రాసుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ రాస్తానంటున్నారు? మీ హృదయంలోనే రాస్తానండి.
అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఆ మాటలు రాశారో అప్పుడు మనము లోక సంబంధమైన చూపుతో చూడం. లోకం చాలా అందంగా కనిపించినప్పటికీ హృదయం మీద రాయబడిన నీ మాటలు మనకేం చేస్తాయి? నీ చూపు కంట్రోల్ చేసుకో, నీ చేతులు కంట్రోల్ చేసుకో, నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకో కదా, నేను కంట్రోల్ చేసుకోమని చెప్పి దేవుడు రాసించిన మాట మన హృదయం మీద ఉన్నది కనుక అదేం చేస్తుంది? మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. పుస్తకాల మీద రాసుకుంటున్నాం, పాపం చేయకుండా ఉండగలుగుతున్నామా? ఎందుకంటే పుస్తకం మీద ఉంది కదా, మన బుక్లోనే ఉండిపోతుంది. దానివల్ల మనకి కాస్త ఉపయోగం ఉంది, కాస్త ఉపయోగం కూడా లేకుండా పోతున్న పరిస్థితులు. ఎందుకంటే అది చూసినప్పుడు గుర్తు, అయ్యో ఇలా చేసేసానే అంటారు. అది చూడలేదనుకోండి మామూలుగా వెళ్ళిపోతుంది. అదే హృదయం మీద రాస్తే అది ఎప్పటికీ చెరగకుండా ఉంటుంది. అంటే దేవుని స్వరం ఎలా ఉంటుందంటే, ఒకటి లేఖనాల ద్వారా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతారు. రెండోది పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా మన హృదయాలతో ఆయన మాట్లాడే దేవునిగా ఉన్నారు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఆయన మాట్లాడేది ఏదైతే ఉందో అది స్పష్టంగా మన హృదయం మీద ఆయన రాసి పెట్టేస్తారు. మన హృదయం మీద చాలా క్లియర్గా ఆయన రాసి పెడతారు. ఎప్పుడైతే అది ఆ క్లారిటీ మనకు ఉంటుందో, ఎప్పుడైతే అది హృదయం మీద రాయబడుతుందో కదా, నేను చెప్పినట్టుగా మనము బయట చూసినప్పుడు మనకు అది అంత అందంగా కనిపించదు. అంటే ఏదైనా మనం ఆకర్షిస్తున్నది అనుకోండి, మన కంట్రోల్లో మనం ఉంటాం. ఎందుకు అని అంటే అది మన హృదయం మీద రాయబడింది. ఇది మంచిది కాదు, ఇది చెడు, ఇది దేవునికి అయిష్టమైంది, ఇది పాపముతో కూడింది, ఇది ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు, ఇది ఇలా ఉంటున్నావు అని చెప్పి హృదయము మీద రాయబడిన మాటలు మనల్ని ఏం చేస్తాయి? నియంత్రిస్తూ ఉంటుంది. అంటే అది అలాగే కూడా దేవుడు మనతోటి మాట్లాడుతుంటారు. కొన్ని విషయాలు మనం, కొన్ని వాక్యాలు, కొన్ని వచనాలు మన హృదయంలో అతుకుపోతాయి. ఎప్పుడైనా దానికి తగినట్టుగా, దానికి వ్యతిరేకమైన కార్యం చేస్తుంటే మనం చేయగలుగుతామా? ఎందుకంటే అది మన హృదయంలో రాసేసాడు దేవుడు. అది కనుక ఆ పాపం మనం చెయ్యం, ఆ చూపు మనకు రాదు, అలాంటి ఆలోచన మనము ఆలోచించము. ఎందుకు అంటే ఆయన మన హృదయం మీద అది చేయొద్దు అని రాసి పెట్టేశాడు ఆయన కదా. పుస్తకాల మీద రాసిని ఎప్పుడైనా పాటిస్తామా? తక్కువ. ఒకవేళ గుర్తున్నా కూడా రిఫరెన్స్ బాగుందని రాసుకున్నాను, మాట బాగుందని రాసుకున్నాను, కొటేషన్ బాగుందని రాసుకున్నాను, కానీ పాటించడానికి ఏంటి అని అంటాం. అది ఇక్కడ ఉండిపోయింది అనుకోండి, దాన్ని ఎప్పుడైతే ఆ కీడు లేదా చెడు చేస్తున్నామో ఈ మంచి మనం ఏం చేస్తుంది? ఇది ఇక్కడ ఉంది కదా అని గుర్తు చేస్తాం. వెంటనే దాని నుంచి ప్రక్కకు తోయే ఆ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అందుకే దినాన్ని దేవుడు అంటున్నాడయ్యా, ఆ స్వరాన్ని వినండి. ఎలా వినాలి? నేను ఎలా మాట్లాడుతానంటే లేఖనాల ద్వారా మాట్లాడుతాను మొదటిగా. రెండోది మీ హృదయాలతో నేను స్పష్టంగా మాట్లాడే దేవుడు. అంటే ఆయన వాక్యాన్ని డైరెక్ట్గా మన హృదయాల మీద రాస్తున్న దేవుడిగా చూస్తున్నాం. అందుకే ఆయన మార్చిన అక్కడ పౌలు ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తూ అంటున్నారు, వారి మనసులో నా ధర్మ విధుల్ని ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాసేది. అంటే ఆయన ధర్మ విధి ఏంటో, నువ్వు ఇలా ఉండాలి అన్నది ఎక్కడ రాసేస్తాడంటే ఆయన మన హృదయం మీదే రాసేస్తాడు. అంటే ఇంకా మనం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే మన మనసు మనల్ని చెప్పేస్తుంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడు ఇచ్చిన విధిని నువ్వేం చేస్తున్నావు? అతిక్రమిస్తున్నావు, దేవుడు చెప్పిన దాన్ని కాదనకుండా వేరేది చేస్తున్నావు అని చెబుతూ ఆ దేవుడు మనల్ని నియంత్రిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకంటున్నా, నేను వారికి దేవుడిని అయ్యుందును, వారు నాకు ప్రజలై ఉంటారు. ఎందుకు అంటే నేను వారి హృదయం మీద రాసిస్తాను కనుక వారు ఎప్పుడు నా బిడ్డలే. ఎందుకంటే వాళ్ళు పాపం చేయరు, వారు లోకానికి ఆకర్షింపబడరు, లోకపరమైన ఆశలు కోరికలు వారికి రావు. ఎందుకంటే నా న్యాయ విధులు వాళ్ళకి రాసేసాను, ఇది మంచిది కాదు, ఇది మనకు అనవసరం, ఇది మనకు ఉపయోగకరమైంది కాదు, ఇది పనికిరానిది, ఇది ఉంటే నువ్వు అక్కడికి రాలేవు అని క్లియర్గా దేవుడు రాసి పెట్టాడని బట్టి మనము ఆ విషయాల్లో మనము దూరంగానే ఉంటాము. అక్కడ మనల్ని ఎంత ఆకర్షించినా ఏం చేస్తాం? ఇది దేవునికి అయిష్టమైనది కనుక నేను ఇక్కడ ఉండను, దేవునికి నచ్చదు కనుక నేను ఇది చేయను, దేవుడు దీన్ని బట్టి సంతోషించడు కనుక ఇలాంటి క్రియల్లో నేను పాలు పంచుకోను అని దూరం అవుతూ ఉంటాము. అంటే ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎదురుగా వచ్చేసి దేవుడిలాగా వచ్చేసి మాట్లాడే పరిస్థితులు ఉండవు. కొన్నిసార్లు ఆ న్యాయవిధి మనకు రాసేస్తాడు కనుక అవి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మూడో విషయాన్ని మనం చూస్తూ ముందుకు సాగుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
19 నుంచి 21 వచనాలు చూస్తే, ఆత్మనార్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని ఎంచుకునుడి కదా, మేలైన దాన్ని చేపట్టుడి. ఈ మాటలు మనం చూస్తుంటే ఇక్కడ అంటున్నారు, ఆయన మూడో విధంగా ఆయన ఎలా మనతో, లేదా ఆయన స్వరం ఎలా మనకు వస్తుంది, ఆయన స్వరాన్ని మనం ఎలా వినగలము అని అంటే, మొదటిగా దేని ద్వారా? లేఖనాల ద్వారా. రెండోది ఆయన మన హృదయాలతో స్పష్టంగా మాట్లాడతారు. మూడోదిగా ప్రవచనాల ద్వారా ఆయన స్వరాన్ని మనము వింటాం. మూడోది ప్రవచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న పరిస్థితి, లేదా ఆయన స్వరాన్ని మనము వింటడం. అందుకే అక్కడ అంటున్నాడు క్లియర్గా, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను ఆర్పకుడి. ప్రవచించడానికి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఏం చేయకండి, ఆపకండి. ఎందుకంటే మాట్లాడేది దేవుడే. నీతో మాట్లాడుతున్నారు కనుక ప్రవచించడాన్ని కదా మీరు ఏం చేయకండి, ఆత్మని ఆర్పకండి. ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. అంటే దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నాడు, లేదా సేవకుడి ద్వారా మాట్లాడుతున్నారు, ఆయా మనుషుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి, దాన్ని ఆపకండి, వినండి. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు, కానీ మనం ఏమంటాం, ఈవిడు కూడా ప్రవచించేస్తుంది, ఈయన కూడా ప్రవచించేస్తున్నారు, వీళ్ళు కూడా చేసేస్తున్నారు అని అంటున్నాం. అంటే దేవుడు అదే చెప్తున్నాడు. అందుకనే మనకులాంటి వాళ్ళు ఉంటారు కనుకనే ఆయన అంటున్నాడు, ఆత్మను ఆర్పకండి. చెప్పిన తర్వాత అది లేఖనానుసారంగా ఉందో లేదో చూడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా స్వరం ఎలా ఉంటుంది, ప్రవచన ప్రకారంగా ఉంటుంది. అంటే కదా, లేఖనాల ప్రకారంగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా లేఖనాలు సంబంధించే మంచినే పలుకుతారు, మనకు మేలుకరమైనది పలుకుతారు. కానీ ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటుంటే ఆ ప్రవచనాలకున్న అర్థాలు వేరువేరుగా మారిపోతున్నాయి. నేను చూశాను, దేవుడు అంతా చూపిస్తున్నాడు నాకు. మీ లాకర్ నెంబర్ కూడా తెలుసు కదా, ఏటీఎం కార్డు నెంబర్ నాకు తెలుసు, 4 నెంబర్లు అంటే చెప్పనంటే, అయ్యి బాబు ఈయనకి ఎంత తెలుసు, ఆడికి ఇంతకీ ఏం తెలియదు. వాళ్ళకి ఎవరు వీళ్ళు అని అంటే అబద్ధ ప్రవక్తల్లా తయారైపోయారు. వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళకి ఏమీ చదువుకోలేదు, ఏమీ లేదు కనుక 2-3 మాటలు కాస్త జ్ఞానాన్ని బట్టి ఉపయోగించి మాట్లాడి చెప్పేసి, ఇదిగో నీకు ఇలాగంటాము. నిజమేనండి, అయిపోయి నిజమే. ఏం చేస్తాం మనం? గొర్రెలు కనుక ఇంకా 4-5 గొర్రెలను తెచ్చేస్తాం. ఇవన్నీ ఎవడ ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా, ఇలా చెప్తున్నాడు, సూపర్ చెప్తున్నాడు, ఈ బాబు ఇంకేం లేదు. ఇంకా అంటే అలాంటి బ్యాచ్ అక్కడ ఉంటారని ఆయనకి కూడా తెలుసు కదా. ఒక గొర్రె వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది, అది ఆడ కర్ర పెట్టుంటే అది దాగుతుంది. తర్వాత 2-3 అయిన తర్వాత కర్ర తీసేస్తే ఏమవుతుంది, అవి కూడా దాటుకుంటే వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒకటి చెప్పేసిన తర్వాత నిజమని చెప్పగానే తక్కిన గొర్రెలు కూడా వచ్చాను, నిజమే లేదంటే గట్టిగా చెప్పాయి నిజమే కదా అని అంటే నిజమే. ఆ తర్వాత ఆలోచిస్తాం, అంతా అయిపోయాక వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన చెప్తే నేను ఎందుకు నిజమన్నాను, మా ఇంట్లో అలా జరగలేదు కదా, మరి ఎందుకు చెప్పావంటే పక్కన వాళ్ళు ఏమంటారు, ఇంకా మంచి గొర్రెలు ఉంటాయి కదా, అయ్యేమంటే నువ్వు మర్చిపోయావు అంటావు, లేకపోతే అబద్ధం చెప్తారేట వాళ్ళు. చాలాసార్లు జ్ఞాపకం చేస్తారు కాబట్టి. అలాగే పాపం దేవశరంలో ఉండేది. అలాగే మంచిగానే అంటే దేవుని ఇచ్చిన ఆత్మని మనము సరైన రీతిలో ఉపయోగించుకోకపోతే అది ఏం చేస్తుంది అంటే, దురాత్మ కూడా మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాం. అది పాపం ఉన్నప్పుడు మంచిగానే చక్కగానే బాగా చెప్పింది. ఎప్పుడైతే అందరి దగ్గరికి వెళ్ళడం పరిచయం అయిందో, అందరూ కానుకలు ఇవ్వడం, అందరూ చక్కగా మంచిగా చూడడం అయ్యేటప్పటికి ఏమైందంటే, ఆత్మ కాస్త దురాత్మ కింద మారిపోయి డబ్బు మీద ఆశ ఎక్కువైపోయింది. ఇంక అడగడం మొదలుపెట్టింది. ఇంకెవరు పిలవకపోతే, ఇదిగో మీ ఇంట్లో అలా అయిపోతుంది అని అనగానే ఏమవుతుంది, ఇగో ఇంతకుముందు ఇప్పుడు చెప్పినవి అన్నీ నిజమే, ఇంతకుముందు ఈయన చెప్పినవి అన్నీ కరెక్టే, ఇప్పుడు ఇలా చెప్తే ఇప్పుడు ఇవ్వకపోతే ఇలా అవ్వకపోతే అయిపోతుంది ఏంటి. ఆవిడకి పాపం మంచి ఆడవాళ్ళు కదా, పట్టు చీరల మీద ఆశ ఎక్కువ. మీ ఇంట్లో పలానా బీరువాలో పలానా ర్యాక్లో పలానా పట్టు చీర ఉంది, అది దేవుడు నాకు ఇవ్వమని దేవుడు పట్టు చీరలు అడుగుతాడా? ఇవ్వాలి అని అనుకుంటే ఆయన నిన్నే ప్రేరేపించి నువ్వే తీసుకెళ్తావు అక్కడికి. నువ్వు ప్రవచించినట్టుగా ఫోన్ చేసి మాట్లాడి ప్రేయర్ చేసి, ఇంకా దేవుడు పలానాది నాకు ఇవ్వమన్నాడంటే, మన గొర్రెల గారికి ఇచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత ఇంకో నీ సీక్రెట్ నెంబర్ నాకు తెలుసు, ఇదిగో ఏటీఎం ఇక్కడ దొరికింది నాకు, నేను తీసుకుంటున్నానంటే అప్పుడు అర్థమైంది జనాలకి, అమ్మ ఎందుకు అది ఇది అన్నమాట. అంటే ప్రవచనాలు ప్రకారంగా మంచిదే, ఆ ప్రవచనాలు లేఖనానుసారంగా ఉన్నాయా లేదా. ప్రవచించాడు కదా ఏలియా, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు తప్పు చేసావు కదా, దేవుడు ఉగ్రత నీ మీదకి రాపోతుంది, ఏం చేసావు కదా, ఆయన ద్రాక్ష తోట నువ్వు తీసేసుకున్నావు, అన్యాయంగా చంపేసి ద్రాక్ష తోట నీ పేరు రాసేసుకున్నావు, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, అది కరెక్ట్. అది
నాతాను వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటారు, అయ్యా నువ్వు తప్పు చేస్తావు, దేవుడు చెప్పావు, దేవుని మనుషుల చేతికి అప్పగించబడతావా లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా? వద్దు, నాకు మనుషులు వద్దు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ప్రవక్త అనేవాడు కరెక్ట్గానే ఉంటుంది, అది కరెక్ట్గా చెప్తారు తప్ప వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలు వాళ్ళు చెప్తున్నారు అని అంటే అది లేఖనానుసారమైంది కాదు, దేవుని స్వరము కూడా కాదు అన్నది మనము అర్థం చేసుకోవాలి. అంటే ఈ దినాల్లో ఇట్టి పరిస్థితులు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన ప్రవచించేశాడని అంటే ఆ ప్రవచనం కరెక్టా కాదా? అది లేఖనానుసారంగా ఉందా? దేవుడు అలాంటివి చెప్తాడా, అలాంటివి చెప్పడా అన్నది లేఖనాలను చూడాలి. అవి చూడకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, ఎవడు పడితే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతాం. మనం ఎవరు పడితే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉంటే తర్వాత అంతా మునిగిపోయిన తర్వాత బయటికి ఎలా రావాలో తెలియదు. వాళ్ళు ఫుల్గా వాడుకోవడం మొదలు పెడతారు. ఆ తర్వాత మనకి ఏం చేయాలో, ఏం ఉండాలో, ఏం అవ్వాలో కూడా తెలియని పరిస్థితి. కానీ దినాన్ని దేవుని స్వరము ఆయన క్లియర్గా చెప్తున్నారయ్యా, లేఖనాల ద్వారా నేను మాట్లాడుతాను, లేఖనాల ద్వారా నేను మాట్లాడుతాను. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో సూటిగా ఆయన మాట్లాడే దేవుడిగా ఉన్నారు. మూడవది, ప్రవచనము ద్వారా దేవుడు మనతోటి మాట్లాడే దేవుడిగా ఉన్నారు. కనుక ఆ విషయాలు మన ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రార్థనలకు వెళ్ళినప్పుడు కానీ, ఆయా సేవకులు మాట్లాడుతున్నప్పుడు కానీ వీటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, గమనిస్తూ ఉండాలి. ఇది చెప్తున్నారు, ఇది కరెక్టేనా కాదా, ఇది నిజమేనా కాదా, అన్నీ నమ్మేమని కాదు. లేఖనాలు మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాయి కదా, అయ్యా మీరు వెళ్ళిన తర్వాత అవి లేఖనాల్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, చేసుకున్నాక అది కరెక్ట్ అయితే నమ్ము, లేదా వారికి చెప్పయ్యా లేఖనానుసారంగా లేదంటే నీ మాటలు, అక్కడ నువ్వు చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి చాలా తేడా ఉంది, అయితే దొంగోడు అనమాట, జాగ్రత్తగా ఉండడం. ప్రభా నన్ను కాపాడావు, నీకు వందనాలు. లేదా ప్రభుని అడగాలి, ప్రభు మరి ఆయన అలా చెప్తే ఇక్కడ ఎలా ఉందేంటి, సత్యం ఏంటో నాకు తెలియజేయను ఆయన. మాటలు మనం జాగ్రత్తగా గమనించుకుందాం. నాలుగో విషయాన్ని కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనము. నాలుగోది మనం చూస్తున్నప్పుడు దేవుని స్వరము మనకి ఎలా వస్తుంది, దేవుని స్వరాన్ని మనం ఎలా వినగలము అని అంటే, నాలుగోదిగా దైవికమైన ఆలోచన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దైవికమైన ఆలోచన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే సామెతల్లో నుండి ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్న, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము కదా, న్యాయకులు లేని జనులు చెడిపోతారు. అంటే దేవుడే మనతో మాట్లాడతాడు, దైవికమైన ఆలోచన దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. మనకి ఎవరు పుట్టారంట కదా, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆలోచనకర్త కదా, ఆలోచనకర్త బలవంతుడైన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు, నిష్ఠుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన ఆయనకి పేరు పెట్టబడింది. అంటే ఆయన దైవికమైన ఆలోచన కలిగజేసేవాడు, దైవచిత్తానుసారమైన ఆలోచన మనకి అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఉన్నారు. అంటే ఈ దినాల్లో మనం ఒకసారి జాగ్రత్తగా మన పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నారు అని అంటే ఆ ఆలోచన మంచిదా కాదా? యోనాకు కూడా ఆలోచన వచ్చింది, ఏమని, నిన్ను వెళ్ళమంటే నేను అటు వెళ్తాను, ఇది కూడా దేవుని చెప్తాను, వెళ్ళిపోతాను అన్నట్టుగా పోయాడు కదా. అంటూ ఏమనుకుంటున్నాడు, వాళ్ళంతా కఠినాత్ములు, అంత దుర్మార్గులు, అలాంటి వాడి దగ్గరికి దేవుడు నన్ను ఎందుకు పంపించడు అని చెప్పి వెళ్ళిపోయాడు తప్ప ఆలోచించలేదు. దేవుడు ఇచ్చిన ఆలోచన కాకుండా వేరుగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది కరెక్టే, ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గరికి నన్ను దేవుడు ఎందుకు వెళ్ళమంటాడు, నాకు ఈ పరిస్థితి ఉంటున్నప్పుడు కూడా దేవుడు నన్ను అక్కడికి ఎందుకు వెళ్ళమంటాడు అండో, నాకు అలా అనిపించిందేమో, నాకు అలా అయ్యిందేమో అని వెళ్ళిపోతున్నాను తప్ప అది దేవుని నాకు ఆలోచన కాదో తెలియని వారి స్థితిలో వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే ఆయన అంటున్నారు, అయ్యా దైవికమైన ఆలోచన ద్వారా ఆలోచన దేవుడు మనకు పుట్టిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆలోచన కూడా ఏంటి అంటే దేవుని యొక్క స్వరముగా మనము లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. 5వ విషయాన్ని కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము,
మత్తయి సువార్త 18వ అధ్యాయము 16వ వచనం చూడండి. చాలు తల్లి, ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట నిశ్చయత మనం చూస్తున్నాం. దేవుడు ఏదైనా చెప్పారంటే అది ఖచ్చితంగా నిశ్చయత మనకి కలుగుతున్న విషయాలు మనం చూస్తాం. కన్ఫర్మేషన్ అనేది మాట మనం చూస్తూ ఉంటాం. కన్ఫర్మ్ చేస్తాడు దేవుడు. అందుకే అక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మరొకసారి చదువుతారు 16వ వచనం. అతడు వినిన ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు. అంటే ఒకసారి ఒకరు చెప్పేస్తే అది కన్ఫర్మ్ కాదు. ఇక నేను చెప్పేసాను, ఇదిగో నువ్వు ఈ జీవితం ఎలాగో ఉంటుంది అని అంటే అది కన్ఫర్మ్ కాదు. అది రేపు పొద్దున్న నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు లేకపోతే రేపు పొద్దున్న ఇంకొక వ్యక్తి ద్వారా ఆ మాట వస్తుంది. అది మళ్ళీ ఇంకొక వ్యక్తి ద్వారా కూడా అదే మాట వస్తుంది కదా. మీరు ఎదురు చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు ఇది మంచిదా కాదా అని అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మందిరంలో ఆయా సేవకుని బట్టి అమ్మా మీకు ఫిక్స్ అయిపోతుంది అని అంటారు. అయితే నువ్వు ఆలోచిస్తావు, అది దేవునికి తప్ప దేవునికి కూడా పెద్దగా చెప్పుండవు. నువ్వే అనుకొని ప్రార్థన చేసుకుని వచ్చేస్తావు మందిరానికి. వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతూ పలానా వ్యక్తి ఇలా వ్యాపారం చేసి అభివృద్ధి చెంది మేలు పొందుకున్నారట, అదే అనిపిస్తుంది నీకు. ఎందుకంటే నువ్వు అది ఆలోచించుకుంటూ వస్తావు. నేను అలా చేస్తుంటే బాగుంటుందేమో కదా, సర్లే ఈ తర్వాత ఆలోచిద్దాంలే అని వచ్చేస్తావు ప్రార్థన చేసుకోవడానికి. వచ్చినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడతారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్త లేకపోతే తల్లో తండ్రో ఇంకోళ్ళు ఎవరో ఇది చేస్తే బాగుంటుంది కదా అని అదే చెప్తారు. అక్కడ ఒకటి, ఇంటి దగ్గర ఒకటి. తర్వాత బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మనతో పాటు ఉంచిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా అంటారు, ఆ పని చేస్తే బాగుంటుంది కదా, నువ్వు ఖాళీగా ఉంటున్నావు అని అన్నప్పుడు ఏమవుతుంది? కన్ఫర్మేషన్. నిజమే, అక్కడ ఆయన చెప్పారు, ఇక్కడ ఇంట్లోనే చెప్పారు, ఇక్కడ ఎలా చెప్తున్నారంటే ఇది ఎవరు చెప్తున్నారు? ఇది దేవుడే నాతోటి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఆయన చెప్పిన తర్వాత పరిస్థితులు అలాగే జరుగుతున్నాయి. ఇక్కడ ఇంట్లో చూసినప్పుడు ఇలాగే ఉంది, అక్కడ అలాగే జరిగింది. అంటే ముందుగా హెచ్చరిస్తున్నారు, లేకపోతే ముందుగా నాకు చెప్తున్నారు, లేదా నా ఆలోచన కరెక్టే అని చెప్పి ఆయన ఏం చేస్తున్నారు? కన్ఫర్మ్ చేస్తున్నారు కదా. కన్ఫర్మ్ చేస్తారంటే 2-3 కదా చెప్పినప్పుడు అది సత్యమే, అది దేవుడు మాట్లాడుతున్న మాటే, అది దేవుడి స్వరమే, అది దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నారు, లేదా దేవుడు నేను అది చేయమని చెప్తున్నారు, దేవుడు నీకు అది కరెక్టే అని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు అనే విషయాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్న ఆలోచనలు బట్టి, ప్లానింగ్ని బట్టి కదా ఏం చేయాలా ఏంటా అని అనుకుంటున్నప్పుడు వాక్యంలో నుండి ఆ దినాన్ని దేవుడు నీతో మాట్లాడతారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో పెద్దలు చెప్తారు, ఇలా చేయమ్మా. నిజమే, ఆలోచిస్తాం. ఇంకా నిజమే, చర్చిలో కూడా అలాగే వచ్చింది వాక్యం కదా. ఇక్కడికి వచ్చాక ఈయన ఎలాగ అంటున్నారు, సర్లే చూద్దాం అని అనుకుంటాం. రేపో ఎప్పుడో మళ్ళీ ఆ రాత్రి అయిన తర్వాత ఎవరో పెద్ద అయినా ఇంకొకరు ఎవరో చూస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తున్నారంటే అలాగే నువ్వు కూడా అలాంటిది ఏదో చేయొచ్చు కదరా, ఖాళీగా ఎందుకుంటాం. నిజమే, దేవుడు నాతోటి కన్ఫర్మ్ చేస్తున్నారు. 2-3 నోచన అదే మాట వచ్చింది, అదే పరిస్థితి కనిపిస్తుంది, అలాగే చేయడం మంచిదని అనిపిస్తుంది. కనుక ప్రభా నీ వందనాలు, నన్ను కదా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ మేలు చేస్తున్నావు అని చెప్పి ఆ పనిని చేయగలిగినప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము అనే మాటలు మనము ఇక్కడ లేఖనాన్ని బట్టి దేవుడు మనకి దినాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నారు కదా. దేవుని స్వరాన్ని మనం ఎలా వినగలము అన్న దాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా లేఖనాల ద్వారా మనము వినగలము. రెండోది పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయాలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మూడోది ప్రవచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నాలుగవదిగా ఆయన దైవికమైన ఆలోచన దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు, దైవికమైన ఆలోచన ఇస్తూ ఉంటారు. ఐదవదిగా నిశ్చయత ఆయన మనకి కలుగజేస్తారంటే 2-3 నోట అదే మాట వినిపిస్తుంది. నువ్వు ఆ ఉద్యోగం చేస్తే బాగుంటుంది కదా, ఆ కోర్స్ చేస్తే బాగుంటుంది కదా, మాకు ఎక్కడండి అని అనుకుంటాం. ఈ లోపల బాగా చదువుకున్న వాళ్ళు, మనకు బాగా తెలిసిన వాళ్ళు వచ్చి ఆ కోర్స్ కదా ఇదైతే బాగుంటుందంట, ఇది చేస్తే మంచిది అనిపిస్తుంది నాకు అని అన్నప్పుడు ఓహో
ప్రభా 2-3 నుంచి ఇదే ఎందుకు వచ్చింది అంటే నీ చిత్తం ఇది అయి ఉందన్నమాట అని గ్రహించుకోగలిగిన జ్ఞానాన్ని కూడా మనం కొన్నిసార్లు ఉపయోగించాలి. అంటే ప్రతిసారి దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడరు, డైరెక్ట్గా మన హృదయాల మీద రాయడు, డైరెక్ట్గా లేఖనాలను చూపించి మాట్లాడు కదా. దైవికమైన ఆలోచన ఎవరు కానీ ఇలాగ 4-5తోటి 3-4తోటి అదే మాట మనం పలికించినప్పుడు దేవుడు పలికిస్తున్నారు. ఏ సంబంధం చేసుకోవాలో అర్థం కావట్లేదండి. ఎవరికి వాళ్ళు అర్థం కావట్లేదు, ఆలోచన ఏం రావట్లేదు ఏంటో. అప్పుడే అంటారు 2-3 మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లోడు కన్నా ఈ పిల్లోడు బాగుంది కదా, వాళ్ళు డబ్బులు లేకపోయినా వీళ్ళు బాగానే ఉంది కదా, ఇదైతే బాగుంటుందేమో అనుకుంటున్నాను. కన్ఫర్మేషన్ దేవుడు కదా. మనము ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మనకి తెలియట్లేదు ఏంటా అన్నది. దేవుడు ఆ 2-3 ద్వారా ఇది కన్ఫామ్ అమ్మ నీకు అని చెప్తాడు. అంటే దినాన్ని ప్రభు ఎంత క్లియర్గా మనతో మాట్లాడుతున్నారో, ఎంత స్పష్టంగా ఆయన స్వరాన్ని మనకి తెలియజేస్తున్నారో అన్నది మనము జాగ్రత్తగా గమనిస్తూ దానికి తగినట్టుగా వెళ్తున్నామో లేదో ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. 6వ విషయాన్ని కూడా మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీ సంఘానికి రాసిన 3వ కొలసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై యుండిడి. అంటే సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఈ పని చేయాలా, ఇక్కడికి వెళ్ళాలా వద్దా అని అంటున్నప్పుడు ఒక చక్కటి నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అంటే ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత కంగారు పడిపోతున్నా, ఎంత కోపంలో ఉంటున్నా దేవుడు మనకి ఏం చేస్తాడు, సమాధానాన్ని ఇస్తున్నారు. అంటే అమ్మ దేవుడు నాతో మాట్లాడుతున్నారు, దేవుడు మనతో మాట్లాడుతున్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు అనే ఆ యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అనే మాటని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారు. దేవుడు మనం పలానా విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా ఇలా పలానా సమస్య ఉంది, పలానా ఇబ్బంది ఉంది అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ తెలియని ఒక సమాధానకరమైన హృదయంలో మన హృదయం మారుతుంది. అంటే దేవుడు నాతో ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకేమిచ్చాడు, సమాధానం అని ఆ స్వరముతో కదా నన్ను నడిపిస్తున్నారు. సమాధానాన్ని కలిగి ఉండడానికి కదా ఒక మాటలు మనం చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్నారు కదా, సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి కదా, ఇందుకొరకే మీరొక శరీరమును పిలువబడితే. ఎప్పుడైతే ఆ సమస్య గురించి మనం ప్రార్థన చేస్తామో ఆమె అన్న వెంటనే ఏదో అది ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, అసలు మనకి ఏమీ లేదన్నట్టుగా ఆ నెమ్మది, ఆ ప్రశాంతత, సమాధానము మన హృదయంలో, మన జీవితంలో దేవుడు మనకిచ్చారు అని అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నారు కదా. ఆయన స్వరము నీకు అందింది, అందుకనే ఆ తెలియని సమాధానం నీ హృదయంలో, నీ జీవితంలో వస్తుంది. దాన్ని నీవు కదా కంటిన్యూ చేయి. దాంతో పాటు నువ్వు ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఏమవుతావంట, ఆశీర్వదింపబడతావు, ఖచ్చితంగా దీవించబడతావు అనే మాటని మనం చూస్తూ ఉంటున్నాం. 7వ విషయాన్ని చూసుకుని మనము ముగించుకుందాం. 7వ విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. అక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు కదా పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నారు. అంటే అక్కడికి ఆ సమయాల్లో మనకు తెలియదు, కానీ అక్కడ కీడు జరుగుతుందో మేలు జరుగుతుందో తెలియదు, కానీ ఎవరో వచ్చి మనల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయినట్టుగా ఆ వ్యక్తి ఎవరో వచ్చి మనకు అది చెప్పేసి వెళ్ళిపోతారు, మనం అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాం. తర్వాత అర్థమవుతుంది, అబ్బో ఎవరు పంపించారు, ఆయన దేవుడే మనల్ని పంపించారు, దేవుడే మనల్ని పంపించారు. దైవజనుడు రేపటి దినాన్ని మీటింగ్కి వెళ్ళాలి, అంటే ఎల్లుండి నుంచి మీటింగ్స్, రేపు ప్రయాణమై వెళ్ళాలి. అక్కడికి వెళ్ళవలసిన ఇంట్లోనే ఉండి, అంటే వేరే చోటకు వచ్చారు, ఆ ప్రదేశం నుంచి వేరే చోటకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ కూర్చొని ఆయన ఎల్లుండి కదా, రేపు ప్రయాణం కదా వెళ్ళాలి అని చెప్పి రెస్ట్ తీసుకుంటుంటే, ఈ లోపల ఆ మీటింగ్స్కి తీసుకెళ్ళగలిగిన కన్వీనర్ ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మనం ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోవాలన్నారు.
ఇప్పుడు ఏంటంటే రేపు కదా మనం బయలుదేరి వెళ్ళవలసింది, ఇంకా టైం ఉంది కదా అంటే ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదు, ముందు బయలుదేరని చెప్తున్నాను, తర్వాత మాట్లాడుకుందాం, రండి వెళ్ళిపోదాం అని అంటే సరే ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకా రేపు కదా అండి, ఇప్పుడు ఎందుకు కంగారుకి వెళ్ళిపోవడం, ఇప్పుడు రాత్రి సమయంలో అంత మనము ప్రయాణం చేసి వెళ్ళవలసింది ఏముంది, చక్కగా పొద్దున్న బయలుదేరితే బాగుంటుంది కదా అంటే లేదు పాస్టర్ గారు మీరు రావాల్సిందే, రండి బయలుదేరిపోండి అని చెప్పంటే ఆయనకు కూడా లోపల నుంచి దేవుడు ఇది మంచిదే అన్నట్టుగా అనిపించి వెంటనే సరే అని చెప్పి ఇది ఏదో దేవుని యొక్క ప్రేరేపణ అయి ఉంటుంది అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. బాగానే క్షేమంగా అక్కడ చేరారు. ఆ రాత్రికి మీటింగ్ అయింది, ఆ తర్వాత రోజు మీటింగ్ అయిన తర్వాత రోజుని ఆయన పేపర్ తీసి చూస్తుంటే పలానా ప్రాంతంలో 15 రోజులకి కర్ఫ్యూ ఏర్పాటు చేసేసారు. ఆయన ఆ ప్రాంతం నుంచే వచ్చాడు. ఏమైంది ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అక్కడ 2 వర్గాలకి గొడవయ్యి ఒకరికొకరు కొట్టుకొని నరుక్కొని చంపుకునే పరిస్థితులు వచ్చినాయి. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్న వెహికల్స్ ఏది వెళ్తున్నా వాళ్ళ వర్గం వాళ్ళు అయితే ఉంచుతున్నారు, లేకపోతే బయట వాడు ఎవడైనా కూడా నరికేసి చంపేశారు. అది ఎక్కడ జరిగింది అని అంటే పూణేలో జరిగింది. అంటే మనకి పైన ఉంటుంది. పూణే అనే రాష్ట్రంలో 1993లో జరిగింది. ఆ మాస్టర్ గారు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడాన్ని బట్టి అప్పుడున్న టెక్నాలజీని బట్టి వాళ్ళు చూసి అనుకున్నారంట ఈ మాస్టర్ గారు ఎవరో వచ్చారు ఆయనకు కూడా చంపేశారు అని చెప్తే ఆ ఇంటికి కూడా అయ్యా పలానా ఆయన చచ్చిపోయాడని వార్త వెళ్ళిపోయిందండి. ఇందుకు ఈయన బాగానే ఉన్నాడు, ఈయన మీటింగ్స్లో బాగానే ఉన్నాడు. 15 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు చూసి ఆహా మీరు బతిగా ఉన్నారా అనుకున్నారు. అంటే దేవుడిని మార్చని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే దేవుడు సిద్ధపాటు అంటే పరిస్థితులు బట్టి మనతో మాట్లాడుతూ ఉంటాడు. డైరెక్ట్గా వచ్చి మాట్లాడరు, కానీ ఆయా వ్యక్తి ద్వారా ఇది వద్దు చేయక అంటే ఎందుకు చేయొద్దు అంటున్నావు, నీకు నాకు సంబంధం ఏంటంటే వద్దు చెప్తున్నారు మంచిది కాదు. విని ఆలోచించగలిగితే ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా పరిస్థితులు బట్టి దేవుడు మనతోటి ఆ పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడేవారుగా ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ దినాన్ని ప్రభు మనకి 7 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయ్యా ఆ స్వరం నువ్వు ఎలా వినగలవు అని అంటే ఒకటి లేఖనాల ద్వారా వింటావు, రెండోది పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం మీద నీ హృదయాలతో మాట్లాడతారు, మూడోదిగా ప్రవచనము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని నువ్వు వినగలవు, నాలుగవదిగా దైవికమైన ఆలోచన దేవుడు మనకి ఇస్తూ ఆయన స్వరం అట్టి రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటారు, ఐదవది నిశ్చయత మనకు వస్తుంది, ఆరోది సమాధానం ఉంటుంది, ఏడవది పరిస్థితులను బట్టి కాలమును బట్టి దేవుడు మనతో ఆయన స్వరమును బట్టి మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉంటున్నాయి, కానీ ఎప్పుడైనా గమనించామా? మనం అనుకుంటాం దేవుడు ఎక్కడ మాట్లాడతాడండి నాతోటి, నీతో కాకపోతే ఎవరితో మాట్లాడతాడు ఆయన. ఈ పరిస్థితులు మనము ఈ 7 విషయాలు చూస్తున్నప్పుడు నిజమే కదా, దైవికమైన ఆలోచన నాకు ఇచ్చాడు దేవుడు, అప్పుడు ఆలోచన వచ్చింది కానీ అప్పుడు చేయలే, తర్వాత అర్థమైన దేవుడు ఇలా చెప్పినా నేను వెళ్ళలేకపోయానే అనుకున్నాను. ప్రార్థన చేశాను, ఎక్కడ లేని ఆ గొప్ప సమాధానం నాకు వచ్చింది, అది దేవుని స్వరమా అంటే దేవుడు నన్ను అంగీకరించాడా, దేవుడు నాతో కదా ఉన్నాడా, నేను అర్థం చేసుకోలేకపోయానే అప్పుడు కదా. ఆ నిశ్చయత దేవుడు ఇస్తూ ఉంటారు. 2-3 ద్వారా చెప్తున్నప్పుడు కూడా మనం వినకుండా రాంగ్ స్టెప్ వేసి అయ్యో అప్పుడు ఇంట్లో చర్చ్లో పాస్టర్ గారు చెప్పారు, ఆ తర్వాత ఇంట్లో పెద్ద ఆయన అమ్మో నాన్నో ఎవరో వాళ్ళు చెప్పారు, బయట ఫ్రెండ్స్ కూడా చెప్పారు, కానీ మనము వినలేకపోయాం. కానీ మనం ఎవరు మాట్లాంటాము అని అంటే కాలేజీలో ఉన్న కదా ఫ్రెండ్స్ చెప్తున్నారు అనుకో, నిజమే ఆడికి నీకు బాగానే ఉంటుంది, నేను చెప్తున్నాను కదా ఆవిడ చెప్తుంది కదా అని అన్నారనుకో, మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం ల్యాప్లో. అలాంటి వాటిలో కన్ఫర్మేషన్ ఎక్కువ మనకి, అలాంటి విషయాల్లో ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. అంటే ఆడు చేశాడు ఇలాగే నువ్వు చేయొచ్చు పర్లేదు ఏం కాదు అని అంటే నిజమేనేమో మనకంటే ఇంకెవరు లేరేమో అని అనుకుంటాం తప్ప దైవికమైన ఆలోచనల విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారని దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నారు నువ్వు ఇలా ఉండాలి అని, దాని విషయంలో మనము గ్రహించలేని స్థితిలో ఉంచున్నాం. అందుకే దేవుడి దినాన్ని మనతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అయ్యా నేను పరిస్థితులను బట్టి కూడా నీతోటి మాట్లాడేవాడిగా ఉన్నాను కనుక ఈ దినాన్ని అర్థం చేసుకున్న మనము ప్రభు వైపుకి తిరిగి ప్రభుని అడుగుదాం, ప్రభు ఇన్నిసార్లు ఇలా మాట్లాడుతున్నా నేను గ్రహించలేకపోయాను ప్రభు, ఇప్పుడు నుంచి గ్రహించగలిగిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి, అజ్ఞానులుగా నేను ఉండకుండా జ్ఞానం కలిగిన దానిగా జ్ఞానం కలిగిన వాడిగా మేము బ్రతకగలిగినట్టుగా మాకు
కదా, ఈ నడిపింపుని ఇంకను మాకు దయచేయండి. నిజమే, నువ్వు ఇలాగే ఉంటావు, లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రవచనం అంటే ఇలాగే ఉంటుంది, గద్దిస్తారు కదా. ప్రవచనం మనల్ని దువ్వి కూర్చోబెడతాం, తప్పేంటో సూటిగా చెప్తాను. నిజము అవునంటే అవును, కాదంటే కాదు. మొహమాటము లేదు పరిశుద్ధాత్మదేవునికి కదా. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు ఆయన? అమ్మా ఏంటి నీ జీవితం, ఎంతమంది భర్తలు? ఇంతమంది. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు కదా. నిజమే ప్రభు. అక్కడ కాంప్రమైజ్ ఉండదు ఇంకా. దేవుని ఆత్మతో మనం మాట్లాడేటప్పుడు కాంప్రమైజులు ఇక్కడ ఉండవు కదా. ఇందాక మనం చెప్పుకున్న ఏలియా కానీ అయితే ఆ ప్రవక్తలు ఎవరైనప్పటికీ కూడా, ఎంత పెద్దవారైనప్పటికీ, రాజులు అయినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారంతే. అది చచ్చిపోతారా ఏంటి అన్నది లేదు, ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అయ్యా నువ్వు ఎలా చేస్తున్నావు, దేవుడు ఉగ్రత నీకు వస్తుంది అంతే. నువ్వు రాజు కదా, ఈ దగ్గరికి వెళ్ళి ప్రభు నేను ఎలా చెప్పను ఏంటి అని వాళ్ళు ఏమనరు. ఎందుకంటే దేవుని ఆత్మ ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నప్పుడు లేఖనాల్లో ఉన్నవా లేదా, అలా ఎవరికైనా జరిగిందా లేదా కదా. లేదా ప్రవచిస్తున్నారా, ప్రవచిస్తున్నప్పుడు కన్ఫర్మేషన్ కరెక్టేనా కదా. ప్రభా ఆయన చెప్పారు, మరి అది నిజమా కాదా నాకు ఎలా తెలుస్తుంది? ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువు, ఖచ్చితంగా వాక్యంలో నుండి దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. లేదా ఆయా పెద్దల ద్వారా నీకేం చేస్తాడు, కన్ఫర్మేషన్ అనేది నీకు ఇస్తారంటే దేవుడు నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేదు, ఎప్పుడూ కూడా నీకు ఆయన ఆత్మ ద్వారా ఆయన నీతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు అని చెప్పిన దేవుడు, విడిచిపెట్టను అని చెప్పిన దేవుడు. ఈ 7 విషయాలు బట్టి మనం అర్థం చేసుకుంటే అవును ప్రభా ఈ 7 నా జీవితంలో జరుగుతున్నాయి. నేను లేఖనాలు చదువుతున్నప్పుడు ఈ స్వరం నాకు వినిపిస్తుంది, మాట్లాడుతున్నావు స్పష్టంగా కదా. ఒకసారి మనం ఇది మన గాదిలే అని తిప్పేసినా మళ్ళీ అదే వస్తుంది మనకి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నీకు వాళ్ళకి ఇదే, నీకు ఇంతే, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. అలా కాదు నాయన, వాళ్ళు చాలామంది నష్టపోయారంట కదా, నాకు ఇది కాదులే అంటే మళ్ళీ ఇంకోటి చేరిన దానికి అర్థం అదే అవుతుంది. 2-3 చెప్పినా మనం కాదు అన్నావు అనుకో, వెళ్ళిన తర్వాత జారి పడిపోయాక అప్పుడు అది నడ్డి ఎరిగిన తర్వాత అర్థమవుతాం. అమ్మ నిజమే ముందే చెప్పారు, అక్కడ గొయ్యి ఉందా నాకు చేసాక కూడా వెళ్ళాను. 2-3 చెప్పారు అయినా వినలేదు, నేను మనకంతా తెలుసు అనుకున్నాం. ఇది నా నీ ప్రభు చెప్తున్నారయ్యా, నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు వినట్లేదు కదా. ఎప్పుడు మాట్లాడావు ప్రభా? ఇదిగో ఈ 7 విషయాల ద్వారా ఎప్పుడు నీతో మాట్లాడుతానన్నా. 7 రకాలుగా నీతో నేను ఎప్పుడు కూడా మాట్లాడుతున్నా, నువ్వెప్పుడు కదా నా స్వరాన్ని వినట్లేదు. 7 రకాలుగా మాట్లాడుతున్నా, నువ్వు నన్ను పట్టించుకొని పరిస్థితుల్లో ఉండి ప్రభా మాట్లాడు అంటే నేను ఇంకేం మాట్లాడని చెప్పు. మనం కూడా అదే అంటున్నాం లేదు, అవు మాట్లాడట్లేదండి అంటే ఎదురుగుండా వచ్చి కనిపించి మాట్లాడాలా? అప్పుడైనా దేవుడు ఆయన. లేఖనాల్లో ఉన్నది ఎవరు మరి? ప్రవచిస్తుంది ఎవరు మరి? నీకు ఆలోచన దయచేస్తుంది ఎవరు మరి? నీకు కన్ఫర్మేషన్ చేస్తుంది ఎవరు మరి? ముందుగానే పరిస్థితులు బట్టి నీతో మాట్లాడి నిన్ను అక్కడి నుంచి తప్పిస్తుంది ఎవరు మరి? ఇవన్నీ దేవుడు చేయట్లేదా? అంటే దేవుడు ఎప్పటికప్పుడు నిన్ను నడిపించడానికి, బలపరచడానికి నీతోటే ఉంచున్నారు, కానీ ఆయన మనం ఏం చేయలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాము కదా. ఆయన స్వరము ఎలా ఉంటుందో మనకు తెలియక ఇది దేవుడే ఇంట్లే అని అనుకుంటున్నారు. అని దేవుడు అంటున్నాడు అయ్యా ఇవన్నీ నా స్వరాలు. ఆగా ఒక్కొక్క కీ బట్టి ఒక్కొక్కరికి ఓపెన్ అవుతూ ఉంటుంది. అన్ని కీలు తీసుకొచ్చి తలుపు తీత అవుతుందా? దానికి ఉంటుంది కదా. ఆ లోపలికి వెళ్ళాలి అని అంటే తలుపు బతలు కట్టుకొని వెళ్తామా? తలుపు తాళం తీసుకుని రావాలి. దేవుడు కూడా అది చెప్తాడు, నేను వస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాను కదా. నీతో ఎలా మాట్లాడాను గ్రహించావా? గ్రహించలేకపోయాను ప్రభా. ఇదిగో ఆమెతో ఎలా మాట్లాడాను, ఆమె గ్రహించింది, దీవించబడ్డది. గ్రహించలేకపోయావు, ఇదిగో పరిస్థితులు ఎలా ఉండిపోతున్నాయి నీకు. కనుక ఈ దినాన్ని తెలుసుకుందాం మనము. అంటే మన దేవుణ్ణి అడుగుతున్నాం, పరిశుద్ధాత్మదేవ ఈ అభిషేకాన్ని ఇవ్వండి. నిజమే ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ఆయన నీతో ఇటు రీతిగా మాట్లాడుతున్నారు, ఇటు రీతిగా ఆయన నీతో మాట్లాడుతున్నారు లేదా మాట్లాడతారు. నువ్వు గ్రహించడానికి ముందుగానే నీకు జ్ఞాపకం చేస్తున్నారు, లేదా నువ్వు మర్చిపోయావేమో మళ్ళీ గుర్తు చేస్తున్నారు కదా. అందాక మనం చదువుకున్నాం, అడుగుతున్నారు పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడంట, మనకి జ్ఞాపకం చేస్తారు. ఇదిగో నేను నీతో మాట్లాడతానన్నా, లేఖనాలతో మాట్లాడుతున్నాను, పరిస్థితులు బట్టి మాట్లాడుతున్నాను, 2-3తో కన్ఫర్మ్ చేసి మాట్లాడుతున్నాను కదా. ఇదిగో నీకు సమాధానాన్ని ఇస్తున్నాను కదా, దైవికమైన ఆలోచన నీకు దయచేస్తున్నాను. ఎవరు? నేనే నీకు ఇస్తున్నాను, మాట్లాడుతున్నాను. గ్రహించు. ఇప్పుడైనా
ఇప్పుడైనా ఈ కళ్ళు తెరువు, ఇప్పుడైనా నా వైపుకి తిరుగు. అర్థం చేసుకో, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు, నేను నీతోటే ఉన్నాను, నేను నీతోటే ఉన్నాను. కనుక ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన స్వరాన్ని వినడానికి ఆతృతతో ఇంకనూ మనం ముందుకు సాగగలిగితే ఆయన ఇంకా స్పష్టంగా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఇంకా నిన్ను బలపరచడానికి, ఇంకా సంపూర్ణమైన కదా ఆ రూపాంతర అనుభవంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి, ఆయన నీలో జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇప్పుడైనా మన బ్రతుకులు మనం మార్చుకొని ప్రభు వైపుకు తిరిగి, ప్రభువా ఈ కృపను నాకు అనుగ్రహిస్తున్నావు, నీ ధన్యత నాకు ఇచ్చావు కనుక నేను నీతో పాటు వెళ్ళగలిగినట్టుగా నీ శక్తినిచ్చి వీటిని అన్నిటిని నేను గ్రహించగలిగిన జ్ఞానము నాకు దయచేసి ఇంకా నీ బిడ్డగా నన్ను బలపరిచి ఆశీర్వదించి నేను గ్రహిస్తూ నీ కృపలో వర్ధిల్లగలిగిన దీవెన ఇవి అని అంటూ ముందుకు సాగుదాం. అట్టి దీవెన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును బట్టి దేవుడు మనందరికీ అనుగ్రహించును కనుక ఆమేన్.